నర్సీపట్నంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేపట్టిన అభ్యుదయం సైకిల్ యాత్రలో భాగంగా నర్సీపట్నంలో నిర్వహించిన సే నో టు డ్రగ్స్ మత్తు పదార్థాలకు నో చెప్పండి అవగాహన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో డ్రగ్స్ వాడకంపై అవగాహన కల్పించేందుకు సుమారు 25 సైకిళ్లతో పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న ఈ అభ్యుదయం సైకిల్ యాత్ర పాయికరావుపేట నియోజకవర్గంలో ప్రారంభమై నర్సీపట్నం చేరుకుంది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ సమాజానికి అత్యంత హానికరంగా మారిన డ్రగ్స్ను, ముఖ్యంగా గంజాయిని పూర్తిగా రూపుమాపాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. యువత గంజాయికి బానిసై మత్తులో కుటుంబ సభ్యులను కూడా గుర్తించలేనంతగా ప్రవర్తించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ కోసం కూటమి ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అనే ప్రచారాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. త్వరగా డబ్బు సంపాదించాలనే దురాశతో యువత తప్పుడు మార్గాన్ని ఎంచుకొని క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తీసుకోవడానికి కొంతమంది పొలిటీషియన్ల కింద తయారవుతున్నారు అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు. అందుకే నేను మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాళ్ళ దగ్గర నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నప్పుడు, సార్ ఇది ఒక క్రైమ్ కే దారి తీయట్లేదు, క్రిమినల్ పొలిటిక్స్ కూడా దారి తీస్తుందని చెప్పి నేను క్లియర్ గా చెప్పాను. అందుకే కొంతమంది సర్పంచుల కింద పోటీ చేస్తున్నారు, గంజాయి వ్యాపారం చేసి ఎంపీటీసీల కింద పోటీ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ ముందే కనిపెట్టకపోతే ఎప్పుడైతే పాలిటిక్స్ లోకి వస్తారో, పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత సమాజాన్ని ఇంకా మరింత ఎక్కువ నాశనం చేసిన వాళ్ళు అవుతారనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే నేను ఏమంటానంటే, డిఎస్పీ గారు వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంతో మొత్తం గాంజాయి మొత్తం అత్యంత పట్టుకున్నారు. దానికి డిఎస్పీ గారిని కానీ, ఎస్పీ గారిని కానీ, ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బందిని కానీ అప్రిషియేట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అంతా చెప్పట్లేదు అందరూ కూడా. ఎందుకంటే ఈ రోజు హాస్పిటల్లో కూడా కొంతమంది ఎవరైనా గాంజాయి తాగి అక్కడ వస్తే గొడవలు చేయడం, లేదా స్కూల్లో వెళ్ళడం. మొన్నే ర్యాలీ చూశాను. ఆ ర్యాలీలో ఏమో ఒక అమ్మాయి మాట్లాడుతుంది, ర్యాగింగ్ చేస్తున్నారు నన్ను అని చెప్పేసి. ఆ మధ్యలో కూడా ఏం చేస్తారో తెలియని పరిస్థితి. అందుకే నేను ఈ రోజు చెప్తుందంటే, పోలీస్ డిపార్ట్మెంట్ ముందే చెప్తున్నాము, ఎవరన్నా అమ్మాయిల జోలికి వెళ్తే వాళ్ళందరికీ కూడా చాలా దారుణమైన శిక్ష ఉంటుంది అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే అబ్బాయిలు పట్టుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారు, అమ్మాయిలు ర్యాగింగ్ చేస్తారు మమ్మల్ని కూడా కొంతమంది అంటున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, మీరందరూ ఫ్రెండ్లీగా ఉండాలి. హేట్రెడ్ పెంచుకోకుండా ఫ్రెండ్లీగా ముందుకెళ్తే అన్ని సమస్యలు బాగానే ఉంటాయి. సంబంధించిన ఒక 25 మెంబర్స్ వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా సైకిల్ ర్యాలీగా మన ఉత్తరాంధ్ర అంతా కూడా తిరిగి సుమారుగా ఒక 1000 కిలోమీటర్ల పైగా ప్రతి గ్రామాన్ని ఇంపార్టెంట్ విలేజెస్ అన్ని కూడా కవర్ చేస్తూ ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి, నేను జనవరి 23వ తేదీన నర్సీపట్నం సబ్ డివిజనల్ ఆఫీసర్ గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను స్పీకర్ సార్ గారిని కలవడానికి అని చెప్తే సార్ చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, డిఎస్పీ గారు ఆ గంజాయి అన్నది లేకుండా చేయండి, ఏజెన్సీ వాళ్ళు ఎవరో పట్టుకుంటున్నారు, అలా కాదు, మొత్తం అందరూ కూడా ఈ మూలాలన్నీ కూడా పెకలించాలి. దీనికి ఎవరు సపోర్ట్ ఉన్నా, ఏ పార్టీ వాళ్ళైనా ఏమైనా సరే వాళ్ళని తీసుకొచ్చి లోపలేసి ఈ గంజాయి అనేది లేకుండా చేయండి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. అప్పటి నుంచి కూడా పర్ష్యూ కూడా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఏంటి అన్నది కూడా. ఏ రోజు కూడా మా ఆఫీస్ నుంచి కానీ, మా పార్టీ వాళ్ళ దగ్గర నుంచి కానీ మీకు ఏ ఫోన్ కూడా రాదు. మీరు ఏ విధంగా ఎంతమందినైనా మీరు తీసుకెళ్లి దీనికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా లోపలేసి మీరు పకడ్బందీగా ఈ గంజాయి నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మీరందరూ కూడా రెగ్యులర్ గా ప్రశ్న కూడా చూస్తున్నారు. చాలా వరకు మంచి మంచి కేసులు పట్టుకొని అందరినీ కూడా మన విశాఖపట్నం రేంజ్ డిఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ అభ్యుదయం అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఏంటంటే, మన ఉత్తరాంధ్ర అంతా కూడా ఒక సైకిల్ ర్యాలీ నిర్వహిస్తూ ఈ డ్రగ్స్ మీద ఒక అవగాహన కల్పించి డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ముందుగా మన ప్రాంతం, అలాగే మన అనకాపల్లి జిల్లా, అలాగే మన ఉత్తరాంధ్ర, అట్లాగే మన రాష్ట్రం అంతా కూడా ఎక్కడ కూడా డ్రగ్స్ ఉండకూడదు అన్న ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కలిగించే ఉద్దేశంతో మన ఉత్తరాంధ్ర
ఉత్తరాంధ్ర అంతా కూడా ఈ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. మన 12th హోమ్ మినిస్టర్ మేడం గారు శ్రీమతి వంగలపూడి అనిత మేడం గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. నిన్న అంటే 14th ఈవినింగ్ మన నర్సీపట్నంకి రావడం జరిగింది. గొప్పగా స్వాగతం చెప్పి ర్యాలీని మనం స్వాగతించాం. ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టి విద్యార్థులకి అలాగే అందరికీ కూడా అవగాహన కల్పించడానికి గాను ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా సహకరిస్తున్న వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.